నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బొత్స సత్యనారాయణ ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు తన రాజకీయ ప్రస్థానం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. చీపురుపల్లి నుంచి ఆయన తన ప్రాతినిధ్యం వహిస్తూ ఎలా రాజకీయాల్లో ఎదిగారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సీన్ కట్ చేస్తే బొత్స అనూష బర్త్డే వేడుకలు ఇప్పుడు వైజాగ్లో కనీవిని ఎరగని రీతిలో జరగడం, స్టేజ్ పైన బొత్స అనూష భావోద్వేగానికి లోనవ్వడం, అంటే అంతటి అభిమాన తాకిడిని అంతటి అభిమానాన్ని చూసి ఆవిడ భావోద్వేగానికి లోనవ్వడం. మరి చీపురుపల్లి విజయనగర వాసులుగా ఉన్న వీళ్ళు వైజాగ్లో ఈ కనీవిని ఎరగని బర్త్డే వేడుకలు ఏంటి, బొత్స వారసురాలిగా అనూష ఎంట్రీ ఇవ్వబోతుందా, ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం ఏమన్నా జరిగిందా, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ నుంచి ఆయన కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీతో కలిసి ప్రయాణం చేసినంత వరకు అన్ని విషయాలు తెలిసింది. మొన్న ఆరోగ్యం కాస్త ఇబ్బంది అయినా మళ్ళీ రికవర్ అయిపోయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక స్ట్రాంగ్ వాయిస్గా ఆయన తనదైన పాత్రను పోషిస్తున్నారు. ఏంటి వారసురాలు ఎంట్రీ కోసము ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే యాదృచ్ఛికంగానే అది జరుగుతున్నాయి కాదు, ప్రయత్నాలు పూర్తి అయిపోయాయి. సోమి అనూష గారు డాటర్ ఆఫ్ బొత్స సత్యనారాయణ గారు, సోమి వారి ఇంటి కోడలు, సోమి వెంకటరమణ గారి కోడలు. కానీ అమ్మాయికి పుట్టింటి పేరే ఉంటుంది కదా, కాబట్టి మీరు బొత్స అనూష అనే చెప్పాలి. అంటే విశాఖ విషయం ఏంటంటే విజయనగరాన్ని విడిచిపెట్టి విశాఖ వైపు బొత్స కుటుంబం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తోంది. బొత్స ఝాన్సీ గారు ఎక్కడైతే ఓడిపోయారో ఆ విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి అనూష గారు పోటీ చేస్తారనేటటువంటి వాతావరణం అయితే మొన్న జన్మదిన వేడుకల సందర్భంగా ఒక్కసారిగా విశాఖ నగరం మొత్తం, విశాఖ జిల్లా కూడా ఒక్కసారిగా వేడెక్కింది. అట్లాగే భావోద్వేగానికి అనూష గారు లోను కావటం, ఇప్పటికే ప్రజాబాహుళ్యంలోకి అనూష గారు చేరువు కావటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అంటే విజయనగరం జిల్లాని విడిచిపెట్టి బొత్స కుటుంబం విశాఖ మీద, వాస్తవానికి విశాఖ జిల్లాలో ఏంటంటే వైకాపాకి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ గారు మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలు లేకపోవడం, ఫేసెస్ లేకపోవడం, మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గం నుంచి ఫేసెస్ లేకపోవడం. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలంటే, లేకపోతే కూటమి ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫేసెస్ని మోహరించేటటువంటి పనిలో వైకాపా ఉందని మనకు అర్థమవుతుంది. విజయనగరానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చీపురుపల్లి అనుకోండి, బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తారా, లేకపోతే బొత్స సందీప్ పోటీ చేస్తారా? సందీప్ అనూష ఇద్దరు డాక్టర్లే, వాళ్ళిద్దరూ బొత్స సత్యనారాయణ గారి కుమార్తె వాళ్ళిద్దరూ డాక్టర్లే. సందీప్ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తాడు, అనూష విశాఖ లోక్సభ నుంచి పోటీ చేస్తుందా అనేటటువంటి ఒక వాతావరణం అయితే ప్రస్తుతానికి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ బొత్స అప్పలనరసయ్య గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారి సోదరులు బడుకొండ అప్పలనాయుడు గారు కావచ్చు, వీళ్ళు విజయనగరం జిల్లాలోనే పోటీ చేస్తారు. వాళ్ళకి నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి, నెల్లిమర్ల ఒకరికి, గజపతి నగరం వరకు ఇట్లా నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచే పోటీ చేయాలి. మనకు దిగువకు వచ్చేటప్పటికి విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో వైకాపాకి ఫేసెస్ కావాలి. వైకాపా ఉధృతంగా తన బలాన్ని పెంపొందించుకోవాలంటే ఇతర సామాజిక సమీకరణాలతో పాటు, ఇప్పుడు కొప్పులవెల్లంలో అనుకోండి, ఎక్కడో నర్సీపట్నంలో మాడుగుల్లో ఉంటారు, వాళ్ళు పూర్తి స్థాయిలో విశాఖ జిల్లా మొత్తానికి వచ్చి విస్తరించి వాళ్ళు తమ రాజకీయాన్ని మొత్తం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. పెందుర్తి, మాడుగుల, నర్సీపట్నం అలా కొప్పులవెల్లమలు ఇదవుతారు. ఇవాళ అలమంచిలి నియోజకవర్గానికి కరణం ధర్మశ్రీ గారిని ఇన్ఛార్జిగా వేశారు. చోడవరం నియోజకవర్గానికి గుడివాడ అమర్నాథ్ గారిని ఇన్ఛార్జిగా వేశారు. వీళ్ళిరువురిని అటు పంపించిన తర్వాత ఇప్పుడు గాజువాక, విశాఖ ఉత్తరం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వైకాపా ఎటువంటి వ్యూహం పన్నబోతోంది, ఎటువంటి వ్యూహాత్మకంగా పావుల్ని కదపబోతుంది అనేది అందరూ సామాజిక రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఇప్పుడు అనూషను తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ స్థానాన్ని ద్రోణంరాజు శ్రీనివాస్ గారి కుమారుడు, దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ గారి కుమారుడు ద్రోణంరాజు శ్రీవత్స ఆశిస్తున్నాడు. ఇక్కడి నుంచి లోక్సభ నుంచి పోటీ చేయాలి. బ్రాహ్మణ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ సంఖ్యలో విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉంది. గతంలో ద్రోణంరాజు సత్యనారాయణ గారు దిగ్గజ నేత, కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకుల్ని, అన్ని సామాజిక వర్గాల నుంచి ఎంతోమంది నాయకుల్ని తీర్చిదిద్ది తయారు చేసి కాంగ్రెస్ పార్టీకి అందించినటువంటి నేత, వారి కుమారుడే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. ద్రోణంరాజు సత్యనారాయణ గారి మనవడే ద్రోణంరాజు శ్రీవత్స కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో అనూష జన్మదిన వేడుకలు ఏ స్థాయిలో జరిగాయి అంటే అసలు విజయనగరం జిల్లాను విడిచిపెట్టి విశాఖలో నగర నడిబొడ్డున ఈ వేడుకలు జరగడం,
ఆవిడ అభిమానానికి తట్టుకోలేక భావోద్వేగానికి లోను కావడం. అట్లాగే భీమిలి నియోజకవర్గంలో మళ్ళీ బొత్స కుటుంబానికి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో మధ్య శ్రీనివాసరావు గారు అలియాస్ చిన్నశ్రీను గారు కుమార్తె సిరి సహస్ర, వాళ్ళక్కడ భీమిలి నియోజకవర్గంలో వాళ్ళు తమదైనటువంటి స్థాయిలో వాళ్ళక్కడ శాసిస్తున్నారు, వాళ్ళక్కడ పూర్తి స్థాయిలో చొచ్చుకుపోతున్నారు. ఇప్పుడు ఏతావాత బొత్స కుటుంబం మొత్తం విశాఖ జిల్లాకు వస్తే ఎవరికి ఇబ్బంది అంటే గంటా శ్రీనివాసరావు గారికి చాలా ఇబ్బంది. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ లీడర్గా ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక గెలుపుగుర్రంలాగా శాసిస్తూ గెలుపుగుర్రంలాగా ఎప్పటికప్పుడు గెలుస్తూ విజేతగా నిలుస్తూ వస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారి వెలుగు వైభవం ఏవైతే ఉన్నాయో వాటికి కొంత అదన్నమాట. ఎందుకంటే ఆయన కూటమి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, కానీ పోటీ గట్టిగా స్థానికత అనేది చాలా బలమైనటువంటి అంశం అండి ఇక్కడ. ఇప్పుడు అటు ఎగువన శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళి రాజకీయం చేయమంటే బొత్స సత్యనారాయణ గారు చేయగలరు, దిగువనటి విశాఖ జిల్లాకు వచ్చి రాజకీయం చేయమన్నా చేయగలరు, విజయనగరంలో కూర్చుని మొత్తం 9 నియోజకవర్గాల్లో రాజకీయం చేయమన్నా చేయగలరు. అంటే ఆ ప్రాంతపు పట్టున్నటువంటి నేతగా కాంగ్రెస్ పార్టీ తమ జెండా అసలు ఎగురుతుందా, చీపురుపల్లిలో ఎగరదా, స్థానికేతరుడు ఉన్నటువంటి కమ్మకులానికి చెందిన గద్దె బాబురావు గారు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్తి గారి ఆశీస్సులతో అక్కడికి వచ్చి 94, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 99లో 1,00,000 మంది కాపులు ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో 2 పర్యాయాలు గెలుపొందినటువంటి ఆ పరిస్థితుల నుంచి చీపురుపల్లి మనది, ఇది కాపుల కోట, ఇది కాపుల ఖాతాలో ఈ నియోజకవర్గాన్ని నేను వేస్తా అని లోక్సభని విడిచిపెట్టి అప్పటికి బొబ్బిలి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు 99లో ఆయన గెలుపొందారు. దానిని విడిచిపెట్టి 2004లో ఆయన శాసనసభ్యుడిగా తొలిసారి గెలుపొంది అక్కడి నుంచి తనదైన శైలిలో రాజకీయాన్ని చేస్తూ బొత్స సత్యనారాయణ గారి రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఆయన రాజకీయ చతురత ఏ స్థాయిలో ఉంటుందంటే చాలామంది సీజనల్ పొలిటీషియన్స్ ఉంటారు విజయనగరం జిల్లాలో, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే సీజనల్ పొలిటీషియన్స్. అంటే ఒక సీజన్లో ఒకరు, మరొక సీజన్లో ఇంకొకరు, ఇంకొక సీజన్లో ఇంకొకరు, అట్లా మీకు కాంగ్రెస్లో కావచ్చు తెలుగుదేశంలో కావచ్చు కనిపించినటువంటి నేతలందరూ కనుమరుగైపోయారు. ఏ రాజకీయ పార్టీలో నేతలైనా కనుమరుగైపోయారు. బొత్స సత్యనారాయణ గారి ధాటికి ఏంటంటే ఆ ఉద్ధృతికి తట్టుకోలేకపోయారు. ఆ ఉద్ధృతిని ఆయన కొనసాగిస్తూ ఏ స్థాయిలో ఆయన రాజకీయ చిత్రత ఉంటుందంటే ఆయన మొన్న ఓడిపోయిన 2024 ఎన్నికల్లో మీకు వెనువెంటనే శాసనమండలికి జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని ప్రతిపాదిస్తే మీకు తెలుగుదేశం అంటే కూటమిని అనుకుందాం కాసేపు, వాళ్ళ అభ్యర్థిని ప్రకటించి మళ్ళీ పేరును వెనక్కి తీసుకున్నారు బలం సరిపోదని. శాసనమండలిలో ఆయన ఎన్నుకునేటటువంటి సమయంలో మన బలం సరిపోదు, వాళ్ళ బలం హెచ్చుగా ఉంది, పైగా బొత్స సత్యనారాయణ గారు ఆయనకి స్పేస్ క్లియర్ చేశారనమాట. దట్ ఈజ్ బొత్స సత్యనారాయణ. లీడర్షిప్ అనేది క్వాలిటీ ఆఫ్ ద లీడర్షిప్ అనమాట. నాయకుడు మీకోసం నిలబడతాడు, మీకోసం వస్తాడు, మీరు చెప్పింది వింటాడు, మీకోసం ఏం చేయడానికైనా ఎంత దూరమైన వస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగించినటువంటి ఒక నాయకుడి కుమార్తెగా ఇవాళ అనూష గారు ఆవిడ బయలుదేరారు. ఎంతవరకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంటే బొత్స గారు ఒక సీనియర్ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఆయనది. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితంగా ఉన్నారు, ఆ తర్వాత ఏ రేంజ్లో ఎదిగారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎలా కొనసాగారు, మంత్రిగా చేశారు, ఇదంతా మనకు తెలిసిందే. బట్ కొత్త తరాన్ని అంటే జనంలోకి వెళ్లకుండా కేవలం బొత్స గారి వారసురాలిగానే గుర్తించాలి అని అంటే చాలా మంచి ప్రశ్న. జనంలోకి వెళ్లకుండా అనే మాటను దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జనసామాన్యంలో అనూష ఉంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటూ, అట్లాగే విశాఖ నగర పరిధిలో కావచ్చు, విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సామాజిక సేవ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా కావచ్చు, శుభాశుభాలు ఏవైనా కావచ్చు, వాటన్నిటికీ కూడా టంచనగా హాజరవుతూ అసలు ఇంక పోటీ చేయడం ఒకటే తరువాయి అనేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ అనూష గారు తనను తాను తీర్చిదిద్దుకున్నారు ఒక నాయకురాలిగా. సందేహం లేదు. ఎందుకంటే మనం ఒప్పు అని చెప్పడం ఎప్పుడూ గొప్పే అవుతుంది, అంగీకరించి తీరాలి. ఎందుకంటే నాయకులుగా కొంతమంది పుడతారు, నాయకులుగా కొంతమంది తయారవుతారు, నాయకులుగా కొంతమంది తీర్చిదిద్దబడతారు. ఇక్కడ ఒక నాయకుడి కుమార్తెగా జన్మించి ఒక గొప్ప నాయకుడికి వారసురాలుగా జన్మించినటువంటి అనూష గారు ఏంటంటే తనను తాను నాయకురాలిగా తీర్చిదిద్దుకోవడానికి తనను తాను ఆ విధమైనటువంటి క్రమశిక్షణతో ఆవిడ ముందుకు వెళ్తున్నటువంటి తీరు అద్భుతంగా ఉంది. మొత్తానికి 2029 ఏపీ రాజకీయం మాత్రం చాలా రసవత్తరంగా, చాలా రసవత్తరమైన పోరు, చాలా అంటే చాలా రసవత్తరం. చాలా మంది వారసుల భీమిలిలో హూ ఈజ్ వర్సెస్ హూ ఈజ్ అన్నది చాలా అత్యంత ఆసక్తికరమైన విషయం. గంటా గారు అటు లోక్సభకు ఆయన విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయాలి, భీమిలి నుంచి తనయుడు గంటా పోటీ చేయాలని అనుకుంటున్నారు.
అక్కడేమో మధ్య శ్రీనివాసరావు గారు కుమార్తె సిరి సహస్ర అదే మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు గారు, ఆయన తనయ్య సిరి సహస్ర గారు వాళ్ళక్కడ వైకాపాలో ఆ కుటుంబం నుంచే వాళ్ళు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వైకాపా నుంచి అనూష గారు ఈ స్థానాన్ని, విశాఖ లోక్సభ స్థానాన్ని ఆశించటం, ఏమో గాజువాక నుంచి పోటీ చేస్తారో తెలియదు. గాజువాకకి ఇన్ఛార్జిని ఇంకా నియమించలా. 1,00,000కు పైగా కాపులు ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం గాజువాక కూడా అనూష గారిని గాజువాక లోక్సభ నుంచి కాకుండా గాజువాక అసెంబ్లీ నుంచి పోటీ చేయించినా కూడా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. 90,000 పైచిలకు ఓట్ల ఆధిక్యత మొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరియు ఇవాల్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు సాధించినప్పటికీ కాపు సామాజిక వర్గం నుంచి ఒక బలమైనటువంటి ఫేస్ మీకు అనూష అయితే ఫలితాలు మాత్రం చాలా సానుకూలంగా వైకాపాకు ఉంటాయి, సందేహమే లేదు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది, మరి అనూష గారు ఇంకా తనను తను తెర మీద ఎలా ఆవిష్కృతం చేసుకోబోతున్నారు, తన వాయిస్ని ఎలా వినిపించబోతున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ విషయమే. మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.